నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు హరిప్రియ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రావిమెట్లలో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన రెల్లి హరీష్, కుటుంబ సభ్యులను పరామర్శించిన నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో గత రాత్రి విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన రెల్లి హరీష్ అకాల మరణానికి చింతిస్తూ నిడదవోలు ప్రభుత్వాసుపత్రి వద్ద నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెల్లి హరీష్ అకాల మరణం తీరని లోటని, పార్టీ కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఉమ్మడి పార్టీలు సంసిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మేము ఏం చేసినా రెండు మాటలు మాట్లాడగలం కానీ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా. మనకి ఇది చేయించుకోలేదు. అది లేదు అలా పెట్టించుకోండి. ఏదో ఒక కార్డు పెట్టండి, అబ్బాయి వచ్చిన అదే చేసి చెప్తానండి. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించినటువంటి హరీష్ అనేటువంటి జన సైనికుడు, చాలా కాలంగా పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అబ్బాయి చిన్న వయసులో ఈ ప్రమాదానికి గురవటం అనేది పార్టీ కూడా చాలా తీరని లోటు. అదేవిధంగా ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకాన్ని మనం ఎవరం కూడా తీర్చలేం. ఒకటే ఈ సందర్భంగా చెప్పగలిగేది, ఇలాంటి ప్రమాదాలు వస్తాయనే ఊహించి క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నట్లయితే వారికి పార్టీ నుంచి కూడా ఒక 5 లక్షలు వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు అబ్బాయి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోలేదు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కార్యక్రమాలు వెంటనే చేయిస్తూనే మరో పక్కన పార్టీ కూడా ఆ కుటుంబానికి అండదండలుగా ఉంటుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ మీ కుటుంబానికి సపోర్ట్గా నిలబడతాం ఖచ్చితంగా. పుట్టుడు దుఃఖంలో ఉన్నటువంటి మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా మాకు తెలియటం లేదు. ఎందువల్లంటే మేము మాటలు చెప్పగలం, ఏదైనా సహాయం చేయగలం తప్పితే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం, మీ కొడుకు మీ పుత్రశోకాన్ని తీర్చలేం. ఏదైనప్పటికీ ధైర్యంగా ఉండమని మాత్రం చెప్తాం. ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా మేము జనసేన పార్టీ కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబం కానీ అందరం కూడా మేము మీకు అండగా నిలబడతాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాం. ధైర్యంగా ఉండండి బాబు. నేటి రోజున మన నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల గ్రామంలో రెల్లి హరీష్ అనేటటువంటి ఒక బాబు ఇంట్లో విద్యుత్ షాక్కి గురయ్యి చనిపోవటం, సుమారుగా 25-26 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి చనిపోవటం అంటే ఒక చేతికి అందించిన బిడ్డ
చనిపోవటం చాలా బాధాకరం. కరెంట్ షాక్ గురయ్యి తను ఇదవటం జరిగింది. మరి ఆ కుటుంబం ఎంతో బాధపడతా ఉంది. తండ్రి కానీ లేకపోతే సోదరుడు కానీ అందరూ కూడా చాలా ఇదవుతూ ఉన్నారు. ఆ గ్రామస్తులు కూడా అందరూ చాలా బాధతో ఉన్నారు. ఒక్కటేంటంటే మనం ప్రాణాన్ని అయితే మనం తీసుకురాలేం. భవిష్యత్తులో మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ కుటుంబానికి మనం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో, లేకపోతే వారికి ఏ విధమైనటువంటి అండదండలు అందించాలన్నది అటు మన శాసనసభ్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు కానీ, నేను కానీ